ధరణితో 2.5 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ధరణి లోపాలు, అవినీతిపై ప్రశ్నిస్తే అడ్డుకుంటున్నారని విమర్శించారు. నిషేధిత జాబితాలోని భూముల సంగతేంటని ప్రశ్నించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో 1000 ఎకరాలు చేతులు మారాయని చెప్పారు. ధరణి అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏలేటి. నేను మాట్లాడుతున్న సందర్భంగా ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ లెజిస్లేటర్ నా వైపు ఏదైతే చూపిస్తూ నాకు సమయం వస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు అనడం చాలా బాధాకరం అధ్యక్ష. నిన్న నేను మాట్లాడుతున్న సందర్భంగా ఏ నాయకులు అయితే నిన్న చప్పట్లు కొట్టి బాగా మాట్లాడామని చెప్పారో, ఎందుకంటే వారికి ఎంతసేపు అధికార పక్షాన్ని మాత్రమే తిట్టాలంటే వారు చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా మేము ఏదైతే చూపాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. మేము గత ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల కుంభకోణం ఖచ్చితంగా వెలికి తీయాలని చెప్పేసి మాత్రమే మేము అడిగినాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా మా స్వార్థం కోసమో మా సొంతం కోసమో మేము మాట్లాడలేదు అధ్యక్ష. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రోజు వరకు ధరణిలో ఉన్న పోర్టల్ 10 బాధ్యతలు ఎన్ఐసికి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తెలిసింది అధ్యక్ష. మరి వారు తండ్రి పేరు, జెండర్ పేరు, కరెక్షన్, కులం పేరు, జీపీ రిజిస్ట్రేషన్లకు అనుమతించినట్టుగా సమాచారం ఉన్నది అధ్యక్ష. కానీ నిజానికి జరగవలసినటువంటి కొన్ని పనులు అధ్యక్ష, పట్టేదారు పేరులో ఉన్నటువంటి తప్పులు, విస్తీర్ణంలో దొరికినటువంటి తప్పులు, భూమి రకం, కాస్తు కాలం, కౌలుదారు పేరు, పట్టేదారును నిషేధిత జాబితా నుంచి తొలగించే పనులు, పార్ట్ బి, డిజిటల్ సంతకాలు పెండింగ్ లాంటివి ఇంకా చాలా కూడా మరి కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. వాటిని ఎప్పటిలోపల మరి కరెక్షన్ చేస్తారని మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి వల్ల నష్టపోయిన రైతుల వివరాలు, వారికి ఈ ఏడాది కాలంలో న్యాయమన్నా జరిగిందా, మరి సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి చేశారు, నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించిందా, మరి ఇంతకీ సమగ్ర భూ కమతాల సర్వే జరిగిందా, జరగకపోతే ఎప్పటి లోపల జరిపిస్తారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ల్యాండ్ కమిషన్, రెవెన్యూ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఏర్పాటైతుంది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసే ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాటిచ్చారు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు పరిరక్షించారు, పౌరుల భూ హక్కులను కాపాడేందుకు మరి ఇప్పుడు తెస్తున్నటువంటి భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు ఎప్పటిలోగా చేస్తారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూముల తొలగింపు జరగకపోవడంతో రైతులు నష్టపోతున్నారు అధ్యక్ష. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారం వచ్చిన 100 రోజుల్లో తొలగిస్తామన్నారు కదా. మరి ధరణి పోర్టల్ పై 5 సభ్యులతో కమిటీ 2023 డిసెంబర్ 9న వేశారు. ఈ కమిటీ వేసి ఏడాది దాటింది కదా. నిషేధిత జాబితాల్లో 13 లక్షల ఎకరాలు ఉన్నట్టు సమాచారం. మరి వాటిలో కనీసం కొన్నైనా తొలగించారా అంటే ఏడాది కాలంలో రైతులు మరి నష్టపోయారు కదా, వారిని ఎందుకు మరి తొలగించలేకపోతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ధరణి వచ్చాక పార్ట్ బిలో పెట్టిన భూముల్లో వేలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్లాయని అంశంలో మరి ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షుడిగా మాట్లాడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే మన భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 2.5 లక్షల కోట్ల రూపాయల స్కాము, ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ గా అభివర్ణించారు. అలాంటి 2,50,000 కోట్ల రూపాయల స్కామ్ సంగతి మీరు ఈ రోజు వరకు కూడా ఎందుకు విచారణకు జరిపిస్తలేరు, ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తలేరు, మరి ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు వరకు ఇంత పెద్ద స్కామ్ లో మరి సంవత్సరం దాటినా దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ మరి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ వేయకపోవడం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయి.